హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయస్ వీడియోస్ ఛానల్. బెంగళూరులో అందరూ ఇష్టంగా చేసుకొని తినే చిత్రాన్నం ఎలా చేసుకుంటారు ఏంటి నోట్ చేసేసుకోండి. ముందుగా జీలకర్ర, ఆవాలు, పల్లీలు, పచ్చెనగపప్పు, పసుపు, ఉప్పు మిస్ అయింది, ఇంకా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, అన్నం అండ్ తగినంత నూనె. ఇంకా ముందు స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇంకా తగినంత నూనెని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఇంకా పల్లీలు, పచ్చెనగపప్పు వేసుకొని నీట్గా క్రిస్పీగా మీడియం ఫ్లేమ్లోని వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే నూనెలోని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను చూడండి. ఇంకా అవి కూడా నీట్గా వేయించేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. నేను ఒక 2 మెంబర్స్కి చేస్తున్నాను. ఇది బెంగళూరులో అందరూ ఈ టైప్ ఆఫ్ చిత్రాన్నం చేసుకొని తింటారు. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈజీ ప్రాసెస్ కూడా, మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఆనియన్ కూడా యాడ్ చేస్తాను. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇంకా అవి కూడా యాడ్ చేసేసుకొని ఇంకా ఉప్పు కూడా వేసుకున్నాను నేను. అవి ఏగాక కొంచెము తగినంత చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఫుల్గా వేయించేయద్దు ఆనియన్స్ని, చూడండి మీడియంగా వేయించుకోండి. ఇంకా నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసేసి ఇంకా ఫుల్గా కలిపేసుకోవాలి. ఇంకా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అన్నం తీసి పెట్టుకున్నాం కదా, అది అన్నాన్ని వేసేసి ఇంకా పైన నిమ్మకాయ కూడా పిండేసి కొత్తిమీర జల్లేసుకొని అప్పుడు నీట్గా కలిపేసుకోవాలి. నేను ఒక నిమ్మకాయ ఫుల్ పిండాను, నాకు ఒక నిమ్మకాయ పడింది. ఇంకా ఆ అన్నానికి కొత్తిమీర కూడా జల్లేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా అన్నము నీట్గా కలిపేసుకొని పల్లీలు గట్ట వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. క్రిస్పీగా అక్కడక్కడ బాగా తగులుతాయి. అలా లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఇంకా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి బెంగళూరు ఫేమస్ చిత్రాన్నం రెడీ అయిపోతుంది. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చింది ఏంటి అని నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.